ఎన్నికల సమయంలో విమర్శలకు ప్రధాన అస్త్రంగా మారిన అనకాపల్లి చోడవరం రోడ్డు ప్రస్తుతం ఎన్నికలైపోయి 7 నెలలు దాటింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా మోక్షానికి నోచుకోకపోవడం దారుణం అంటూ ఆ ఆ- ఆ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ హయాం నుండి మోక్షం పొందని ఆ రోడ్లు వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే నిర్లక్ష్యానికి గురవుతుందంటూ అటువైపు ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వాహనదారులు, ఆ ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామస్తులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు. ఎన్నికల సమయంలో అదే ప్రధాన అస్త్రంగా విమర్శలు చేస్తూ అటు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి కొంతాల రామకృష్ణ పదే పదే అప్పటి వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికలు ప్రధాన అస్త్రంగా ప్రచారంగా చేసుకొని ఎన్నికలు ముగిసిన తర్వాత చేతులు దులుపుకుంటున్నారే అన్న ఆవేదన ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులతో పాటు అటు ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తుంబుపాల నుండి అనకాపల్లి ఓడర్ మామిడిపాలెం వరకు రహదారుల మరమ్మతు నిమిత్తం 30 లక్షల రూపాయలు నిధులు గతంలో మంజూరు చేశామని తెలిపి కేవలం యాష్తో కూడిన గోతులు కప్పి చేతులు దులుపుకున్నారే అనే విమర్శలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తుంపాల చిన్నబాబు కాలనీ వద్ద జస్ట్ సీసీ రోడ్డు వేశారు. అయితే ఈ సీసీ రోడ్డు అక్కడికే పరిమితం అవుతుందా, లేదా ఈ చివరి మామిడిపాలెం వరకు మరమ్మతులు జరుగుతాయి అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి లోపు ఏ రోడ్డుపై కూడా గొంత కనబడకూడదు అని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటికీ గొంతలాగే కనపడుతుంది తప్ప ఈ రోడ్డు మోక్షం లేదే అనే ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. ఒక పక్క ఈ వేసిన బుగ్గితో లేగుతున్న బొగ్గి ధూళితో పాటు చుట్టుపక్కల ఉన్న క్వారీల క్రషర్లతో మామిడిపాలెం, బౌలువాడ, ఊడేరు వంటి గ్రామస్తులు అటు క్రషర్ల బొగ్గుతోటు ఇటు ఈ బొగ్గుతోటు తీవ్ర ఇబ్బందులు పాలవుతూ తమ వండుకున్న వంటలతో పాటు సామాన్లు చివరికి తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారులకు మోక్షం లేకపోతే ఇక మా ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే అంటూ ప్రయాణికులతో పాటు అక్కడ నివసిస్తున్న స్థానికులు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్న సందర్భంలో నేపథ్యంలో లేదంటే వారి ఆవేదనలో పాలకులు కళ్ళు తెరిచి ఎంపీ సీఎం రమేష్, ఎందుకంటే ఆయన ప్రధానంగా బూడి ముత్యాల నడిపై చేసిన ప్రధాన ఆరోపణ కూడా అదే. ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి సమీక్షలు జరపలేదు, రోడ్ల బాగు కోసం ఆలోచించలేదని పదే పదే ఆరోపణలు చేసిన సందర్భం గుర్తు చేస్తూ సంక్రాంతి వచ్చేసింది, కనీసం ఉగాది లోపైనా సరే ఆ రహదారులకు మోక్షం కలిగిస్తారని చెప్పి క్వశ్చన్ మీడియా తరఫున విన్నవించుకుంటున్నాం.